పూర్ణ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమ టపాకాయ్ సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును, లడ్డూ బాబు, అవును 2 మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయింది. అంతేకాకుండా ఆ మధ్య వచ్చిన జయము నిశ్చయమురా మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. పూర్ణ ప్రస్తుతం బ్యాక్ డోర్ అనే సినిమాలో నటిస్తోంది. రాజమండ్రి రాగమంజరి అంటూ మాస్ స్టెప్పులతో వైరల్ అయిన మలయాళ కుట్టి పూర్ణ. ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలతో బిజీ నటి పూర్ణ అలియాస్ షమ్నా కాసిం. తెలుగులో అల్లరి నరేష్ సరసన సీమ టపాకాయ్ సినిమాతో పాపులర్ అయింది. అవును సినిమాతో ఆకట్టుకుంది. గతేడాది పెళ్లి చేసుకున్న పూర్ణకు ఒక కొడుకు. బిడ్డకు జన్మ ఇవ్వడం ద్వారా నటనకు పూర్ణ విరామం ఇచ్చారు. అయితే నటిగా ఆమెకు గ్యాప్ ఏమీ రాలేదు. ఎందుకంటే డెలివరీ తర్వాత పూర్ణ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డెలివరీకి కొన్ని రోజుల ముందు నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ కథానాయికగా నటించిన దసరా విడుదలైంది. ఆ సినిమాలో పూర్ణ కీలక పాత్ర పోషించారు. రవిబాబు దర్శకత్వంలో అవును 2 సినిమాలు చేసిన పూర్ణ ఈసారి ఆయన దర్శకత్వంలో కాకుండా ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రవిబాబు అందించిన కథతో ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించిన అసలు సినిమాలో పూర్ణ నటించారు. ఆ సినిమా ఈటీవీ సంస్థలకు చేసిన ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో విడుదలయ్యింది. కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన పూర్ణ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాల్సి వచ్చింది. అల్లరి నరేష్ సరసన సీమ టపాకాయలో కథానాయికగా చేశారు. ఆ తర్వాత రవిబాబు తీసిన అవును 2 సినిమాల్లో కథంతా ఆమె చుట్టే తిరుగుతుంది. ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో ప్రత్యేక గీతం చేశారు. కథానాయికగా అవకాశాలు తగ్గిన తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ కావడం ద్వారా పూర్ణ కెరీర్ కంటిన్యూ చేశారు. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది పూర్ణ. ఆ తర్వాత సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవును, లడ్డూ బాబు, నువ్వలా నేనిలా, అవును 2, జయము నిశ్చయమురా, సిల్లీ ఫెలోస్, దసరా, తీస్మార్ ఖాన్ తదితర సినిమాల్లో హీరోయిన్గా సహాయక నటిగా మెప్పించింది పూర్ణ. సినిమాల సంగతి పక్కన పెడితే 3 ఏళ్ల క్రితం దుబాయ్కి చెందిన షనీద్ అసీఫ్ అనే బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది పూర్ణ. ఆ తర్వాత కుమారుడు పుట్టడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి పాటలో రీ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప్రస్తుతం పలు డాన్స్, టీవీ షోలకు జడ్జ్గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే పూర్ణ చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకుందట. మలయాళంలో సూపర్ డాన్సర్ అనే పోటీలో పాల్గొని సత్తా కూడా చాటింది. అయితే ఆ తర్వాత హీరోయిన్ అయిపోవడంతో మళ్ళీ స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చే అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత స్టేజ్ పై నృత్య ప్రదర్శన చేసిన పూర్ణ బాగా ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా తన భర్త గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది పూర్ణ. మా అమ్మ కృషి, ప్రోత్సాహం వల్లే నేను క్లాసికల్ డాన్సర్ అయ్యాను. పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు అమ్మలా నా డాన్స్ని ఎంకరేజ్ చేసే భర్త రావాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. అలానే నువ్వు కోరుకున్న కలలు నెరవేరేలా చూసే వ్యక్తి నీకు భర్తగా రావాలని అమ్మ కూడా నన్ను దీవించింది.
ఇప్పుడు దేవుడు అటు మా అమ్మ కలను ఇటు నా కలను నిజం చేశాడు. నా భర్త సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు, అయినా సరే నా డాన్స్కి బాగా సపోర్ట్గా నిలుస్తున్నారు. కులం, మతం, నేపథ్యం లాంటి తేడాలు పట్టించుకోకుండా ఓ మనిషిగా ప్రేమ, గౌరవం చూపించే ఆయన మంచి మనసు, నేను ధన్యురాలిని అని భర్తపై ప్రేమను కురిపించింది పూర్ణ. ప్రస్తుతం ఆమె క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. పూర్ణ కేరళలోని కానూర్లో కాసిం, రమ్లా బీవి అనే ముస్లిం దంపతులకు 1989 మే 23న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు 5 మంది సంతానం. అందరిలోకి ఈమె చిన్నది. ఆమె అసలు పేరు షామ్నా. సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆమెను పూర్ణ అని పిలవటం ప్రారంభించారు. కానూర్లోని ఉర్సులీన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యనభ్యసించింది. నృత్యంలో శిక్షణ కోసం సెయింట్ తెరిసా పాఠశాలలో తీసుకుంది. తర్వాత కరెస్పాండెన్స్ ద్వారా ఆంగ్లంలో BA కూడా చేసింది. ప్రస్తుతం ఆమె కేరళలోని కోచిలో నివసిస్తుంది. JBS గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ ఆసిఫ్ అలీతో తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని అధికారికంగా 2022 జూన్ 1న వెల్లడించింది. పూర్ణ దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త షనీద్ ఆసిఫ్ అలీని 2022 అక్టోబర్ 25న వివాహం చేసుకుంది. ఆమె ఒక శాస్త్రీయ నర్తకి. అమృత టీవీలో ప్రసారమైన సూపర్ డాన్సర్ అనే నృత్య పోటీల్లో పాల్గొనడం ద్వారా మాధ్యమాల దృష్టిని ఆకర్షించింది. 2004లో మలయాళ చిత్రం మంచు పోలోరు పెంకుట్టి ద్వారా తన ప్రస్థానం ఆరంభించింది. తర్వాత 2-3 సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది, కానీ అవి పెద్దగా ఆడలేదు. తెలుగులో ఆమె మొదటి సినిమా శ్రీ మహాలక్ష్మి. తర్వాత తమిళంలో కూడా ఓ సినిమాలో కథానాయికగా నటించింది. 2010లో ఆమె వరుసగా కొన్ని దయ్యం సినిమాల్లో నటించింది. ది హిందూ పత్రిక ఆమెను ది గోస్ట్ క్వీన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ అని ఉటకించింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును సినిమాలో, 2014లో వచ్చిన అవును 2లో ఆమె నటన గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత ఆమెకు నిర్మాతలు అలాంటి పాత్రల్లోనే నటించమని అడిగారు, కానీ ఆమె చాలా వాటిని తిరస్కరించింది. కానీ 2015లో వచ్చిన రాజుగారి గది సినిమాలో కూడా ఆమెకు దయ్యం పాత్ర పోషించింది. ఆ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది.